సో వెల్కమ్ బ్యాక్ టు ప్రాంక్ బై శ్రేయస్. సో ఈరోజు టాపిక్ ఏదంటే అది మీకు చెప్పకూడదు, నేను సీరియస్, ఇది నాట్ జోక్ అనమాట, నాట్ ప్రాంక్. ఇది ముందే చెప్తున్నా. ఏందనేసి హర్ష అయితే మన వీడియోలోకి ఇంకా రాడు, ఓకేనా? అర్థమవుతుందా? హర్ష అయితే మన వీడియోలోకి రాడు. ఎందుకు బ్రో వాయి బ్రో అంటే సంథింగ్ ఏదంటే కొన్ని పీపుల్స్ అంటే ఉన్నారు కదా కొంతమంది వ్యూసర్స్, మీరు అంటే మీరంటే కదా కొంతమంది చెప్పారు హర్ష బాగా వీడియో తీయట్లేదు, నేను ఇట్లా సో వెల్కమ్ బ్యాక్ అనేటప్పుడు ఏదో అలా మాట్లాడుకుంటే ఏదో తిక్క చేస్తానంటే, సో వాళ్ళంటే నేను పట్టించుకోలే. ఏంటంటే ఇంకా వాళ్ళు అంటున్నారు కదా, అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఇంకా హర్ష నాకు కూడా అనిపించింది హర్ష కూడా ఇలాగే చేస్తున్నాడు కదా, ఇంకా మనం ఛానల్లోంచి తీసేద్దాం అనిపించింది. ఎందుకు బ్రో వాళ్ళు ఎవరైనా అనుకుంటే ఏం బ్రో మనకేమి బ్రో అనుకుంటారేమో, బట్ అందరూ మీకోసమే కదా నేను చేసేది వీడియోస్. అండ్ మీరు అనుకుంటే ఇంకెందుకు హర్ష వద్దు ఏం వద్దు. రెస్పాన్స్ ఎందుకు అవుతున్నానంటే ఈ విషయంలోనే, ఇంకా వీడియోలోకి హర్ష రాడు, ఓకేనా? అదే హర్ష మాట్లాడరా, సీరియస్ గా జోక్ కాదు. ఎందుకు మాట్లాడలేదు? గట్టి మాట్లాడు. ఏం చెప్పు, ఎందుకు? ఏమి చెప్పు. ఇదన్నమాట. సో ఇంకా హర్ష రాడు, ఎప్పటికీ రాడు. అండ్ టోటల్గానే లాస్ట్ టైం చెర్రీ కూడా విషయం ఉండదు, చెర్రీని కూడా వదిలేస్తాం. ఇంకా హర్ష కూడా రాడు గైస్, ఓకేనా? అండ్ మీరు కూడా ఇంకా ఇంతే గైస్. ఇంకా వీడియోలో ఏం చెప్పాలంటే, ఇంకా నిఖిలేష్ ఈ లాల్తో ఆకాష్తోనే తీసుకుంటా, వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తాను, వాళ్ళనే పెట్టుకో, వీళ్ళు వద్దు అనేసినారు అని చెప్పేసి నేను చెప్తాను. హర్ష కూడా ఇప్పటికి కూడా అది ప్రాంక్ అనుకుంటాడు, కానీ కాదు, అది రియల్ గా టోటల్. ఇంతే గైస్. ఇంకా మీకు నేను ఏదో ఒకటి రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఇట్లా వదిలేస్తే బాగుండదు. ఎందుకు హర్ష రావట్లేదని మీకు థింక్ అయి ఉంటుంది, ఏదో ఒకటి చెప్పాలి. అందుకోసం అనేసి సో మీ వీడియో పెట్టాల్సింది జరిగింది, లేకుంటే పెట్టేవానే కదా, అస్సలు పెట్టేవానే కదా నేనైతే కనుక. అండ్ ఇంతేగా, ఇంకా మించి నీ రియాక్షన్లో ఏమనుకుంటున్నావు? చెప్పు. ఏమేం లేదు. ఓకే గైస్, ఇంకా హర్ష రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెర్రీ కూడా రావట్లేదు. అది ఏంటంటే అది విషయం చెప్పకూడదు బయట, పర్సనల్. అది ప్రతి షేర్ చేసుకుంటా, బట్ చేస్తా. ఆడ చూసి చెప్పు, ఆడ టోటల్ గా చూసి చెప్పురా. అరే చెప్పురా, జోగా సీరియస్ గానే చెప్పు. ఏడ్చుకుంటా చెప్పురా అరే ఏడ్చుకుంటా చెప్పురా. అరే చెప్పురా. అరే ఏమైంది? అదే ఇంకా వీడియో వాళ్ళందరూ ఒప్పుకుంటా, ఇంకా నువ్వెందుకు, ఇంకా అందరూ ఒప్పుకున్నారు. అండ్ మనం కూడా ఒప్పుకోవాలి. ముందు చెప్తున్నాను, ప్రాంక్ కాదు, సీరియస్ గానే. హర్ష ఇంకా వీడియోలోకి రాడు, ఓకేనా? లాస్ట్ టైం నన్ను ఏడిపించినారు, ఇది నాకు ప్రతి దానికి నన్నే చేస్తాను. చెర్రీ గారు అట్లా చేస్తున్నాడు, వీళ్ళు అట్లా చేస్తున్నారు, నేను ఉండి ఏదానికి లాభం? ఇదే గైస్, వీడియోలో ఇంకా హర్ష రాడు, అంతే గైస్. ఇంకా ఎలా ఉంది? ఏడుపు చేస్తుంది, కళ్ళలో చేస్తున్నాయి. ఏం ఇంకా వీడియోలో లాస్ట్ మీరు చెప్పు, నేను రాను గైస్ అనేసి, ఇంకా వీడియోలోకి రాను గైస్ అని చెప్పేసి లాస్ట్ పైన సీరియస్ గైస్ ఏడ్చకుండా చెప్పురా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమి ఎందుకు రావు? వాయ్ అంతే గైస్, వీడియో ఇంకా వీడియోలోకి రాడు, ఇంక ఎప్పటికీ హర్ష రాడు, ఓకేనా? ఇంకా లవ్ యూ గైస్. అంతే గైస్, ఏడుస్తున్నాడు అంతే గైస్, ఇంకా వీడియో ఓకేనా? అండ్ చెర్రీ ఎందుకు రాలేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇంట్లో పర్సనల్, అవి బయటికి మీరు చెప్పకూడదు, బట్ నేను చెప్పాల్సిన విషయం ఏదనేసి అది చెప్పకూడదు. హర్ష రే వీడియోలోకి రా, లాస్ట్
వీడియో నువ్వు వెళ్ళకుండా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు రే నువ్వు అట్లా నువ్వు టచ్ చేయ కాకు దాన్ని పాప్ పోతుంది. ఏమి అలా వెళ్ళిపో ఫస్ట్ చెప్పు ఇడండి. ఇంక చర్య ఎందుకు రాలేదంటే కొన్ని జరిగినాయి కానీ అవి చెప్పకూడదు, బ్యాడ్ అంగళ్ళ మీద చేస్తామనేసి ఇంట్లో వాళ్ళు తిట్టారు. బట్ అవి చెప్పకూడదు బయటికి పర్సనల్. అండ్ నెక్స్ట్ చేసినట్టయితే నా పరంగా మీకు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి అతను స్కూల్ కెరియర్ పాడవుతుంది నా వల్ల అనేసి రానిట్లేదు, వస్తాడు మామూలుగా వచ్చేసి పోతాడు అంతే. మీకు ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నా అంతే. ఇప్పుడు నీకు ఒకటి చెప్పాలా, ఇదంతా ప్రాంక్ రా, ఇది రియాక్షన్ ఇవ్వు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేది. అబ్బో కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? గైస్ ఫైనల్లీ మా ఊడికి లాస్ట్ నా మీద ప్రాంక్ చేశారు గుర్తుందిగా. ఇప్పుడు వీళ్ళ మీద నేను ప్రాంక్ చేస్తాను. ఎన్ని దారుణాలు సార్ నా మీద అన్ని చేశారు, నేను ఒక ప్రాంక్ కూడా చేయకూడదు. ఇది సార్ ఇక అంతే. ఎన్ని ఆరా సరే అట్లుంటాయి పెద్దోళ్ళు, అవన్నీ కాదు ఇక. సరే ఎట్లుంది ప్రాంక్? నెక్స్ట్ ప్రాంక్ ఏం చేస్తారు నా మీద? చేస్తాం. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నెక్స్ట్ మీ అందరి మీద నేను తీస్తా చూడండి. ఏంటండి నన్ను ఏడిపిస్తారా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏడిపిస్తారంట, ఇది గుర్తుంచుకోండి గైస్. ఇంతే గైస్ ఇవాళ వీడియో. యాత మాకు చెర్రీ రాడు, వచ్చినా కానీ నార్మల్గా ఉంటాడు కానీ బాగా మాట్లాడు అంతే గైస్. అండ్ ఇంతే గైస్ వీడియో. బట్ మీకు ఒకటి చెప్పాలి గైస్. అండ్ లక్ష్మీదేవి అక్క మీకు అండ్ నన్ను సపోర్ట్ చేసిన అందరికీ లవ్ యూ ఆల్ గైస్. అక్క కూడా చెప్పింది సపోర్ట్ చేయమని. అక్క పర్మిషన్ తోనే ఆ యొక్క నేమ్ అయితే పెడుతున్నా. ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్తా అక్క కూడా చాలా నన్ను చేస్తుంది. బాబు అన్న కావచ్చు, గిరి అన్న వాళ్ళ అమ్మ కావచ్చు, అందరూ నన్ను ఒక ముగ్గురు అంటే నన్ను 99% లో అందరు హేటర్స్ 99%, కానీ బట్ ఒక్క 1% లో నన్ను మంచిగా చూస్తాను. అది చాలు గైస్. ఖచ్చితంగా. అండ్ సో గైస్ మనమైతే 47 సబ్స్క్రైబర్స్ లో ఉన్నాం. రీచ్ అయ్యేదాం 50 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి గైస్. ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైవ్ అయితే ఉంటది మిగతాది అంతే గైస్. ఇంకా ఈ వారి వీడియో అంటే నెక్స్ట్ భలే మా ఊడికి ఏం చేస్తాం నెక్స్ట్ చెప్పి చేసి చూపిస్తారంట. ఎంత మాత్రం చూద్దాం. ఇంతే ఇంకా వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. లవ్ యూ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.